ఇప్పుడు అసోసియేటివ్ మెమరీ చూద్దాం. అసోసియేటివ్ మెమరీలో ఏమవుతుందంటే మెమరీని మనం యాక్సెస్ చేస్తాం. ఎలా? యూజింగ్ బేస్డ్ ఆన్ దేర్ కంటెంట్ మెమరీ లోపల ఉన్న కంటెంట్తోని దాన్ని మెమరీని యాక్సెస్ చేస్తాం. మనం దీనిలో అడ్రస్ని కానీ లొకేషన్ని కానీ వాడం. సో వీఆర్ యాక్సెసింగ్ ద మెమరీ బేస్డ్ ఆన్ దే కంటెంట్ రాదర్ దెన్ ఇట్స్ అడ్రస్ ఆర్ లొకేషన్. అర్థమైనా? మెమరీ యొక్క లొకేషన్తో మనకు సంబంధం లేదు, దాని యొక్క అడ్రస్తో సంబంధం లేదు. దానిలో కంటెంట్ ఉందా మనం యాక్సెస్ చేస్తాం, లేకపోతే యాక్సెస్ చేయలేం. అదే అన్నమాట. సో బేస్డ్ ఆన్ కంటెంట్ మనం మెమరీ యాక్సెస్ చేస్తే దాన్ని అసోసియేటివ్ మెమరీ అంటారు. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటిది? దీని టైం రిక్వైర్డ్ ఈస్ ఫైండ్ అన్ ఆబ్జెక్ట్ తగ్గుతుంది. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఆర్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ దర్ కంటెంట్ నాట్ దర్ లొకేషన్స్. ఇప్పుడు లొకేషన్స్ బేస్డ్ ఆన్ లొకేషన్లో మనం సెర్చ్ చేసినాం అనుకో మెమరీ లోపల చాలా టైం తీసుకుంటుంది. అదే బేస్డ్ ఆన్ కంటెంట్ సెర్చ్ చేసినాం అనుకో ఆబ్జెక్ట్ ఉందా లేదా అనేసి ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినాం, ఈ ఆబ్జెక్ట్ లోపల ఉన్న కంటెంట్ ఆ మెమరీలో ఉన్నో లేదో సెర్చ్ చేస్తాం. బేసిక్ అసోసియేటివ్ మెమరీ అలా పనిచేస్తుంది. సో దీనివల్ల టైం తగ్గుతుంది. ఒకవేళ లొకేషన్తో నువ్వు సెర్చ్ చేసినప్పుడు టైం ఎక్కువ అవుతుంది. సో అది ఒక అడ్వాంటేజ్, టైం అనేది తగ్గుతుంది బేస్డ్ ఆన్ కంటెంట్ నువ్వు మెమరీలో సెర్చ్ చేస్తే. తర్వాత కేస్ 1లో ఏంటిది? 2 కేసులు ఉంటాయి బేసిక్ అసోసియేటివ్ మెమరీలో. ఫస్ట్ కేసు ఏంటిది? ఎంత డేటాని సెర్చ్ చేస్తావు, లేకపోతే పార్ట్ ఆఫ్ ద కంటెంట్ని సెర్చ్ చేస్తావు. ఏంటంటే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ కీ రిజిస్టర్ అవసరం లేదు ఎంత డేటా సెర్చ్ చేసేటప్పుడు. కొంచెం పార్ట్ ఆఫ్ ఇది ఆప్షనల్ అన్నమాట కీ రిజిస్టర్ అసోసియేటివ్ మెమరీ. దీని హార్డ్వేర్ ఇలా ఉంటుంది, పైన ఆర్గ్యుమెంట్ రిజిస్టర్స్ ఉంటాయి, కింద కీ రిజిస్టర్. ఇది మన మెమరీ. మ్యాచ్ రిజిస్టర్. సో ఇప్పుడు సపోజ్ కంటెంట్ ఒకటి యూజర్ ఇచ్చిండో ఆ కంటెంట్ మెమరీ లోపల ఉందో లేదో చెక్ చేస్తుంది. ఇది మనకున్న మ్యాచ్ రిజిస్టర్ మెమరీలోకి వెళ్తుంది, అది ఉందా లేదా అని చెక్ చేసి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సింపుల్ అలా అన్నమాట. తర్వాత దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? దిస్ యూజ్డ్ వేర్ సర్చ్ టైం ఈజ్ టు బి లెస్ టైం. నాకు సర్చ్ టైం తక్కువ కావాలి, నాకు జల్దీ అవుట్పుట్ రావాలంటే మనం అసోసియేటివ్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ప్యారలల్ సర్చింగ్ కూడా, ఒకటేసారి ఇద్దరు ప్యారలల్ కూడా సెర్చ్ చేయొచ్చు. సో ప్యారలల్ సర్చింగ్కి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకా ఇట్ ఈస్ ఆఫ్టెన్ యూజ్డ్ టు స్పీడ్ అప్ ద డేటాబేసెస్. ఎందుకంటే ఇక్కడ నీకు టైం తగ్గుతుంది, ప్యారలల్ సర్చింగ్ ఉంది. సో దీనికి వల్ల ఏమైతే డేటాబేసెస్ స్పీడప్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ పేజ్ టేబుల్స్, యూజ్డ్ బై ద వర్చువల్ మెమరీ అండ్ యూజ్డ్ ఇన్ న్యూరల్ నెట్వర్క్స్. ఎక్కడెక్కడ వాడతారు అని చెప్తుండు. పేజ్ టేబుల్స్లో వాడతాయంట, ఎక్కడ వర్చువల్ మెమరీలో, అండ్ న్యూరల్ నెట్వర్క్స్లో మన అసోసియేటివ్ మెమరీ వాడతారు. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే ర్యామ్ కంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది అసోసియేటివ్ మెమరీ. ఇంకా అప్లికేషన్స్ వచ్చేసేసి ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మెమరీ అలొకేషన్ ఫార్మాట్లో యూజ్ చేస్తారు అప్లికేషన్. ఇంకా ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిబిఎంఎస్లో చాలా వైడ్లీగా యూజ్ చేస్తారు మన అసోసియేటివ్ మెమరీ. డిస్ ఆర్ ద అప్లికేషన్స్. మళ్ళీ డిసడ్వాంటేజ్ వచ్చేసి ర్యామ్ కంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి మనం వెనక ముందు ఆలోచిస్తాం దీన్ని వాడడానికి.